క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ పునీత మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు అను అతి ప్రధానమైన ముగ్గురు దూతల యొక్క పండుగను కొనియాడుచున్నది. వీరినే మనం ఇంగ్లీష్లో ఆర్కేంజల్స్ అని అంటాం. ఈ శుభవేళలో వీరి యొక్క నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సోదరులారా, మిఖాయేలు అనగా దేవుణ్ణి పోలినవాడు అని అర్థం. ఈ మిఖాయేలు ఈ ముగ్గురు దూతల్లో అతి ప్రధానమైన వాడు. ఈ దూత గురించి బైబిల్లో 5 సార్లు చెప్పబడింది. అందులో యూదా రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వాక్యంలో దేవదూతలో ప్రధానుడగు మిఖాయేలు అని అక్కడ రాయబడింది. అదేవిధంగా దర్శన గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యంలో అంతటా దేవలోకమున యుద్ధం ఆరంభమయ్యను, మిఖాయేలు అతని తోడి దూతలను ఆ సర్పంతో యుద్ధము నడిచింది. ప్రియమైన సోదర సోదరులారా, ఈ వాక్యం మనం విన్నప్పుడు మిఖాయేలు యుద్ధమునకు గుర్తుగా ఉన్నాడు. సైతానుపై పోరాటం చేసేవాడిగా ఉన్నాడు. అందుకే చిత్రకారుడు మిఖాయేలును 2 రెక్కలతో, చేతిలో బల్లెంతో, తన కాళ్ళ కింద సర్పంతో ఉన్నట్టుగా, ఆ సర్పంతో యుద్ధం చేసినట్టుగా చిత్రకారుడు ఈ మిఖాయేలు గురించి, మిఖాయేలు యొక్క చిత్రపటాన్ని చిత్రీకరించాడు. ప్రియమైన సోదరులారా, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వాక్యంలో నేను ఒంటరిగా ఉండ చూచి దేవదూతలతో ఒకరు మిఖాయేలు నాకు సాయం చేయడకు వచ్చెను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం ఇశ్రాయేలు దేశమునకు కావలి కాయు మిఖాయేలు తప్ప నాకు తోడ్పడువారు ఎవరినూ లేరు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం ఆ కాలమున మీ జాతిని కాపాడకు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగెను. ప్రియమైన సోదరులారా, ఈ వాక్యాలు చూసినప్పుడు దానియేలు కష్టకాలం ఉన్నప్పుడు మిఖాయేలు దూత దానియేలుకు తోడ్పడినట్టుగా మనము వాక్యంలో వింటున్నాం. ఈ మిఖాయేల్ని ఇంగ్లీష్లో మైకెల్ అని అంటారు. ప్రియమైన సోదరులారా, ఈ మిఖాయేలు దూత సైన్యములకు, పోలీసులకు, కావలి వాళ్లకు పాలక పునీతుడుగా ఉంటున్నాడు. ఇక గాబ్రియేలు, ప్రియమైన సోదరులారా, గాబ్రియేలు అనగా దేవుని యొక్క బలము అని అర్థం. అంటే మెసెంజర్ అని మనము ఇంగ్లీష్లో చెప్తున్నాం. ప్రియమైన సోదరులారా, బైబిల్లో ఈ గాబ్రియేలు గురించి 4 సార్లు చెప్పబడింది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15-17 వాక్యంలో దానియేలుకు దేవుని స్వరంను వినిపిస్తున్న దూత. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20-22 వాక్యం దానియేలు ప్రార్థించుటగా గాబ్రియేలు దూత దిగి వచ్చుట. లూకాసు వార్త 1వ అధ్యాయం 18-20 వాక్యంలో జకరియా ప్రార్థిస్తున్న సమయంలో నేను గాబ్రియేలును దేవుని సన్నిధిలో ఉండువాడను, ఈ శుభ సమాచారంను నీకు అందజేయడకు పంపబడితిని అని ఈ గాబ్రియేలు దూత జకరియాతో పలుకుతున్న సందేశం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26-27 వాక్యంలో దేవుడు గాబ్రియేలు దూతను గలీలియ సీమయందలి మరియమ్మ వద్దకు పంపెను. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యాలు విన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే గాబ్రియేలు దేవుని యొక్క సందేశాన్ని పంపించేవాడుగా, భయంతో ఆందోళనతో ఉన్న వారికి దేవుని యొక్క శుభ సమాచారంను అందించేవాడుగా గాబ్రియేలు దూత ఉంటున్నాం. ప్రియమైన సహోదరులారా, దానియేలు యొక్క విషయంలో దానియేలు కష్టంగా ఉన్నప్పుడు దేవుని యొక్క దూత, దేవుని యొక్క సందేశము గాబ్రియేలు ద్వారా దానియేలు ప్రవక్తకు పంపించబడింది. రఫాయేలు అనగా ప్రియమైన సహోదరులారా
దేవుడు స్వస్థత అని అర్థము. ద హీలర్, ద ప్రొటెక్టర్ అని మనము ఇంగ్లీష్ లో అంటున్నాం ప్రియమైన సోదరులారా. ఈ రఫాయేల్ గురించి బైబిల్లో ఒకే ఒకసారి చెప్పబడింది. తోబీతు గ్రంథం 12వ అధ్యాయం 15వ వాక్యం. నేను దేవుని సన్నిధిలో నిలిచి అతనికి సేవలు చేయుటకు సిద్ధంగా ఉందును, దేవదూతలలో ఒకడైన రఫాయేలు నేను అని. ప్రియమైన సోదరులారా, తోబీతు సైతాను శోధనలు అనిపిస్తున్నప్పుడు, ఆయనకు జబ్బు పడినప్పుడు, ఆయన యొక్క అనారోగ్య సమస్య ఉన్నప్పుడు, ప్రియమైన సోదరులారా, అతని యొక్క స్నేహితులు వెళ్లిపోయినారు. అతని యొక్క భార్య అతన్ని విడిచి వెళ్లిపోయింది. అప్పుడు ప్రియమైన సోదరులారా, దేవుడు రఫాయేలును తోబీతు వద్దకు పంపిస్తున్నాడు. రఫాయేలు తోబీతుకు తోడుగా ఉండి, తోబీతు యొక్క కష్టకాలంలో తోబీతుకు తోడుగా ఉండి, తోబీతు యొక్క ఆ యొక్క రోగాన్ని నయం చేస్తున్నట్టుగా మనం చదువుతున్నాం ప్రియమైన సోదరులారా. అందుకే అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి, మానసికమైన శారీరకమైన రోగాలతో ఉన్న వారికి ప్రియమైన సోదరులారా, ఈ రఫాయేలు పాలక ప్రీతుడుగా ఉంటున్నాడు. ప్రియమైన సోదరులారా, ఈ రోజు ఈ ముగ్గురు అతి ప్రధానమైన దూతల యొక్క పండుగను మనం కొనియాడుతున్న ఈ శుభవేళలో ప్రియమైన సోదరులారా, మనం ప్రార్థించుకుందాం. వీరి యొక్క మధ్యవర్తితో ప్రార్థన ద్వారా కష్టాల్లో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి, సైతాన్ యొక్క శోధనలో ఉన్న వారికి, భయంతో ఉన్న వారికి దేవుని యొక్క సందేశంను పంపించమని, సైన్యంగా కావలిగా ఉండటకు ఆ యొక్క మిఖాయేలును పంపించమని, రోగంతో ఉన్న వారికి స్వస్థతనివ్వడానికి, తోడుగుండడానికి ఆ యొక్క రఫాయేలును పంపించమని మనం ప్రార్థించుకుందాం. మరొకసారి మీకందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ ధారాళంగా దీవించును గాక. ఆమేన్.